నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. మిత్రస్య చర్షణి ధుతస్రవో. ఆచార్యులకు అభివందనం. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పారాయణం చావంటా. ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలియదా? ముందు వాళ్ళని బయటకు పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు కాక వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. గురుగారు అపచారం అపచారం. శంభో 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 అనకూడదు. శంభు కాదు శంభో శంభో అనాలి. శబ్ద ధర్మం. శబ్దాన్ని భ్రష్టు పెట్టించకండి. నోళ్లు ముయ్యండి అప్రాచ్యపు వేధ వల్లారా. అన్నమయ్య, ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ మూడు వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభం అవుతుంది. రండి. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి. ఇప్పుడేమంటారు? అన్నమయ్య, ఆచార్యం ధిక్కరిస్తూ ఏమిట్రా ఆగడాలు? ఆగడాలు కాదు మావయ్య, ఆగమాలు అంటే వేదాలు. నువ్వు ఉండమ్మా అల్లుడు. ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా? అపచారం కాదు. వట్టి అపచారం అంటారేమిటండి? ఉన్మత్త అపరాధం. అలాగా అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిటట? వాళ్ళందరూ వేద వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా? చూసిన వాళ్లే. అయితే ఏమిటట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదమా? అమ్మా, అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు? ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్య గారు, గాయత్రి మాతేగా? గాయత్రి మాతే. అయితే ఏమిటట? ఏమిటా అత్తయ్య? సకల విద్యలకు అధిదేవత ఎవరు? ఇంకెవరు? సరస్వతి. సరస్వతే. అయితే ఏమిటట? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వుతారే? సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడు ఈ పాపం? అర్థమైందా? మా బావకి పాఠాలు చెప్పడము వచ్చు, గుణపాఠాలు చెప్పడము వచ్చు. కట్టుబాటం గట్టలు దిగిపోతాయి. విడతలం ఎర్రబీగుతుంది. ఇందులో మీ వాడి తప్పేం లేదు. వాడు ఏకసంతగ్రాహి. వాడిని రెచ్చగొట్టి పిచ్చాన్ని చేస్తున్నదల్లా మరదలే. మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. ఆచార వ్యవహారాల మీద అగ్గి కురుస్తుంది. దీన్ని ఆపగలగడం తమొక్కరికే సాధ్యం. అయితే నన్నేం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నాం.